హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందని వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి భారీ గుడ్ న్యూస్. మరిన్ని బెనిఫిట్స్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుతం 24వ తేదీలోపు సెటిల్ అయిన క్లైమ్స్ కి ఇంతకు ముందు నెలాఖరు వరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దీంతో సభ్యులు కొంత వడ్డీని కోల్పోతారు. నిబంధనలు మారిన తర్వాత విత్డ్రా చేసుకునేందుకు నెల మధ్య దరఖాస్తు చేసుకున్న సభ్యులు ఆ అదనపు రోజులు కూడా వడ్డీని అందుకోనున్నారు. ఈ నెల 20వ తేదీన కోటి బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు అదనంగా 44,335 వడ్డీని పొందుతున్నారు. అదే విధంగా 2 కోట్ల ఉన్న సభ్యుడు అదనంగా 88,770 అందుకుంటారు. ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఈ మార్పులు అమలులోకి వస్తాయి. అప్డేట్ చేసిన వడ్డీ లెక్కింపు రూల్స్ ఈపీఎఫ్ఓ సేవింగ్స్ ఫుల్ విత్డ్రాకు వర్తిస్తుంది. ఉదాహరణకు 55 ఏళ్ల వయసులోని రిటైర్మెంట్ చేయడం, వైకల్యం కారణంగా రిటైర్మెంట్, విదేశాలలో ఉపాధి, 2 నెలల నిరుద్యోగం తర్వాత అకౌంట్ క్లోజ్ చేయడం వంటి వారికి అప్లై అవుతుంది. విద్య, వివాహం లేదా ఇంటి నిర్మాణం వంటి ప్రయోజనాల కోసం పార్షియల్ గా విత్డ్రాలకు వర్తించవు. అయితే క్లెయిమ్స్ కు 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు ప్రాసెస్ కాకపోవడం ఆలస్యం అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం నెల పొడవునా క్లెయిమ్స్ ప్రాసెస్ అవుతాయి. దీంతో వేచి ఉండే సమయం చాలా వరకు తగ్గుతుంది. క్లెయిమ్స్ తొందరగా పరిష్కారం అవుతాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా బ్యాలెన్స్ విత్డ్రా చేయనట్లయితే ఈపీఎఫ్ అకౌంట్ 3 ఏళ్ల పాటు యాక్టివ్ గా ఉంటుంది. ఆ సమయంలో ప్రస్తుత రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. 3 ఏళ్ల తర్వాత అకౌంట్ పనిచేయదు. దీంతో వడ్డీ ఆగిపోతుంది. రిటైర్మెంట్ తర్వాత వడ్డీపై సభ్యుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీఎఫ్ కు చేసే కాంట్రిబ్యూషన్ పై పాత పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు. ఉద్యోగులు చట్టబద్ధమైన 12% కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్ ఎంచుకోవచ్చు. ఇందులోని ఈపీఎఫ్ఓ మాదిరిగానే వడ్డీ లభిస్తుంది. ఎలాంటి ట్యాక్స్ ఉండదు. కాంట్రిబ్యూషన్స్ ఏడాదికి వచ్చే ఆదాయం 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. యజమాని కాంట్రిబ్యూషన్ లేకపోతే ఈ లిమిట్ 5 లక్షలకు పెరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.